ఏపీ సీఎం చంద్రబాబు నేడు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఆయన సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి జిల్లా పర్యటనను ప్రారంభించారు. 2014-19 మధ్య సోమవారాన్ని పోలవరంగా పిలుస్తూ క్రమం తప్పకుండా ప్రాజెక్టును సందర్శించి పనుల పురోగతిని పర్యవేక్షించారు. అదే తరహాలో ఇప్పుడు సోమవారం రోజునే ప్రాజెక్టు సందర్శనను మొదలు పెట్టనున్నారు. ప్రాజెక్టులోని పనులను పరిశీలించి ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు సందర్శనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాను అందిస్తారు. భాను, చెప్పండి. 2014-19 మాదిరిగానే సోమవారాన్ని పోలవరంగా చెప్తూ ప్రతి సోమవారం ఆయన సందర్శిస్తూ ఉండేవారు. ఆ టైంలో మరి ఇప్పుడు కూడా అదే పంథాను కొనసాగిస్తున్నారు అన్నట్టుగా సోమవారమే ఈ సందర్శనకి ఆయన మొదలుపెట్టారు. మరి ఆ చంద్రబాబు కూడా ఎవరెవరు ఉండనున్నారు, వివరాలు ఏంటి? రైట్ సంతోష్, ఈ రోజు ఉదయం 11 గంటలకి ఉండవల్లి దగ్గర నుంచి హెలికాప్టర్ లో పోలవరానికి చంద్రబాబు నాయుడు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే 2014 నుంచి 19 వరకు జరిగింది ఏదైతే తెలుగుదేశం గవర్నమెంట్ లో పురోగతి ఉందో దాని మీద సమీక్ష, అదేవిధంగా 2019 నుంచి 2024 వరకు గత ప్రభుత్వం ఏదైతే ఎక్కడి వరకు పనిచేసింది, ఎక్కడి దాకా అప్డేట్ ఉన్నది దాన్ని తెలుసుకోవడానికి యంత్రాంగంతోనూ అదేవిధంగా పోలవరం సంబంధించిన అధికారులు ఇంజనీర్లతో సమీక్ష ఏర్పాటు చేయడం అయితే కూడా జరుగుతుంది. మరో పక్క చూసుకుంటే ఎవరైతే జనరల్ శాఖ ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు ఎవరైతే ఉన్నారో ఒక రోజు ముందే పోలవరానికి చేరుకోవడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న అధికారులందరినీ కూడా అటెన్షన్ చేసి సీఎం చంద్రబాబు నాయుడు రాగానే కూడా ఇప్పుడు 2024 వరకు జరిగిన వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ గురించి ఇంకా జరగాల్సిన వర్క్ ఏదైతే ఉందో దాని గురించి కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు. మరో పక్క చూసుకుంటే మొత్తం 2 hours దాకా కూడా 2 గంటల పైచిలికే పోలవరం ప్రాజెక్ట్ అంతా కూడా ప్రత్యక్షంగా సందర్శిస్తారు చంద్రబాబు నాయుడు. మరోపక్క 3 గంటల నుంచి 4 గంటల వరకు కూడా మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయడం అయితే కూడా జరుగుతుంది. మరో పక్క చూసుకుంటే 6.5 ప్యాకేజ్, అదేవిధంగా ల్యాండ్ ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సరైన నిర్దేశిత ఇచ్చే ప్రక్రియ ప్రకారంగా కూడా అధికారులతో సమావేశం అయ్యే పరిస్థితి కూడా ఉంది. మరో పక్క చూసుకుంటే ఏదైతే పోలవరం ఇప్పుడు దాకా మందకొడిగా సాగిందో దాన్ని అంతా కూడా స్పీడప్ చేయడానికి, అదేవిధంగా గత ప్రభుత్వంలో చేసిన రివర్స్ టెండర్ ఏదైతే ఉందో దాంట్లో అవకతవకలు కానీ లేకపోతే ఎక్కడ మిస్టేక్ జరిగిందన్న దాని మీద కూడా ఆ కోణంలో కూడా ఈ అధికారులు కానీ యంత్రాంగం కానీ ఎక్కడైనా అవినీతికి పాల్పడ్డారా లేకపోతే ఎందుకు ఈ విధంగా జరిగిందన్న కోణంలో కూడా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. సుమారు ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి ఆయన 12 గంటల లోపు పోలవరం చేరుకుంటారు. అక్కడి నుంచి సాయంకాలం 5 దాకా కూడా పోలవరం ప్రాజెక్టు మీద ఆయన మొత్తం అంతా కూడా సమీక్షించే పరిస్థితి అయితే కూడా ఇక్కడ కనబడుతుంది. మరోపక్క వరదలు వచ్చే ప్రక్రియ ఉండటం వల్ల కూడా ఏదైతే నిర్వాసిత ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఏ విధంగా వాటిని జాగ్రత్త చేయాలి, ఏ విధంగా వాటిని అన్నిటినీ డెవలప్ చేయాలన్న నేపథ్యంలో కూడా అధికారులతో కూడా చంద్రబాబు నాయుడు సమీక్షించే అవకాశం అయితే ఉంది. భాను, ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కదా, అంటే ఏమైనా మరమ్మతులు చేయాలన్నా కానీ వర్షానికి అనుగుణంగానే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సమీక్ష తర్వాత పోలవరానికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఏదైనా ప్రకటన చేసే ఛాన్స్ ఉందంటే ఇప్పుడు అది పోలవరం మీరు అన్నట్టుగా ఏ పరిస్థితిలో ఉండిపోయింది, ఎక్కడి నుంచి పనులు మొదలు పెట్టాలి, కొన్ని నివేదికల ఆధారంగా ఓ నిర్ణయానికి వచ్చి మరమ్మతులు కావచ్చు లేదా మిగతా నిర్మాణ పనులు కావచ్చు అన్నీ మొదలు పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి వర్షాకాలాన్ని పరిగణనలోకి తీసుకుని అంటే త్వరితగతిన పనులు పూర్తి చేయాలి అన్న ఇదితోటి పార్టీ అంటే అధినేత ముఖ్యమంత్రి ఉన్నారా?
ఖచ్చితంగా పోలవరాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా రానున్న 2.5 సంవత్సరాల్లో పూర్తి చేయాలని చెప్పి నేను కంకణం అయితే కట్టుకున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే అధికారులు ఎవరైతే పోలవరం సంబంధించిన అధికారులు ఉన్నారో, ఎవరైతే పోలవరం సంబంధించిన ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో, రానున్నది వర్షాకాలం కాబట్టి ఎటువంటి పనులు చేపట్టాలి అంటే వర్షాకాలంలో చేయకూడని పనులు కానీ, అంటే ఇండోర్ పనులు కానీ అవుట్డోర్ పనులు కానీ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు దాకా ఆ పనులు ఎక్కడ దాకా వస్తున్నాయి, ఎంత పర్సెంటేజ్ అయింది, ఇప్పుడు కాపర్ డ్యామ్ అవ్వచ్చు, స్కిల్ డ్యామ్ అవ్వచ్చు, ఏదైనా ఎంత పర్సెంటేజ్ అయింది, ఇంకా ఎంత పర్సెంటేజ్ ఫినిష్ చేయాలని చెప్పిన నేపథ్యంలో కూడా దాని టైం డ్యూరేషన్ ఇంత టైంలో కూడా ఇన్ని మంత్స్ లో కూడా ఇది అవ్వాలని చెప్పినని చంద్రబాబు నాయుడు ఆర్డర్స్ పాస్ చేసే పరిస్థితి అయితే కూడా కనపడుతుంది. మరోపక్క ఇప్పటికే ఋతుపవనాలు ఆంధ్రాన్ని టచ్ చేయడంతో అది ఈ సంవత్సరం కూడా వర్షాలు అధిక శాతంలో ఉంటాయని చెప్పి ఇప్పటికే వార్తలు రావడంతో కూడా ఎటువంటి పనులు చేయాలంటే గోదావరి నది ఏదైతే పైనుంచి వచ్చే వరద అయితే అవ్వచ్చు, లేకపోతే లోపలగా పడే వర్షాలు అవ్వచ్చు, ఏ విధంగా మరమ్మతులు చేయాలి, ఏ విధంగా చూడాలన్న నేపథ్యంలో కూడా చంద్రబాబు నాయుడు అదే విధంగా పోలవరం యంత్రాంగం, పోలవరం సంబంధించిన ఇంజనీర్లందరూ కూడా సుమారు 2.5 గంటల పైన సమీక్ష చేసే అవకాశం ఉంది. అయిపోయిన తర్వాత ఏదైతే సమీక్ష అయిపోయిన తర్వాత 3 గంటల నుంచి 4 గంటల వరకు మీడియా సమావేశం అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఈ మీడియా సమావేశంలో ఒక నిర్దిష్టమైన ప్రకటన కూడా చేస్తారని చెప్తున్నారు. ఓకే బాను, రైట్, థ్యాంక్ యూ.